కేవలం తన యొక్క గ్లామర్ని ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకున్నారు. హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, డైరెక్టర్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో మన రవితేజ అన్న అండ్ భాగ్యశ్రీ బోర్షే వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీని నేను ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో మన రవితేజ అన్న ఒక సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే తను సిన్సియర్గా వర్క్ చేస్తున్నందుకు గాను తనని జాబ్ నుంచి సస్పెండ్ చేసేస్తారనమాట. అయితే అలా సస్పెండ్ అయిపోయిన మన రవితేజ అన్న వచ్చి తన సొంతూరుకి అయితే వెళ్ళిపోతాడు. సో అలా సొంతూరుకి వెళ్ళిన మన రవితేజ అన్నకి తన సొంతూరులోనే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్షే అయితే పరిచయం అవుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసేసుకుంటారనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న క్రమంలోనే మన రవితేజానికి ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ ఏంటనేసి అంటే నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలి అనే కాల్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే మన రవితేజానికి అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్షేకి వీళ్ళిద్దరికి మధ్య పరిచయం ఎలా ఏర్పడుతుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది. అండ్ అంతేకాకుండా సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నందుకు సస్పెండ్ చేసేసిన మన రవితేజ అన్నని మళ్ళీ కాల్ చేసి జాబ్లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నారు, ఐ మీన్ అలా జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే గైస్, హిందీలో వచ్చినటువంటి రైడ్ మూవీని మీరు ముందే చూసేసి ఉంటే ఈ మిస్టర్ బచ్చన్ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటి అనేది మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది, ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీలో మన రవితేజ అన్న మిస్టర్ బచ్చన్ క్యారెక్టర్లో చాలా అంటే చాలా పవర్ఫుల్గా కనిపించాడు. అలాగే తన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్తో అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్తో మన రవితేజ అన్న అయితే బాగా ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలో మన రవితేజ అన్న సిచ్యువేషన్స్కి తగ్గట్టు తన క్యారెక్టర్లో వేరియేషన్స్ చూపిస్తూ తను చేసిన యాక్టింగ్ కూడా బాగుందనమాట. సో ఇవన్నీ కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయినాయనే చెప్పాలి. అండ్ ఇప్పుడు సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి భాగ్యశ్రీ బోర్షే అయితే తన గ్లామర్తో యూత్ని బాగా ఎంటర్టైన్ చేసిందనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్లో భాగ్యశ్రీ బోర్షే యొక్క లుక్సే కానివచ్చు అండ్ తన యొక్క హాట్నెస్సే కానివచ్చు అండ్ తను వేసిన స్టెప్సే కానివచ్చు, ఇవన్నీ కూడా బుర్రపాడు అంటే బుర్రపాడు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయినాయనే చెప్పాలి. అండ్ ఇప్పుడు థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో విలన్ రోల్లో యాక్ట్ చేసినటువంటి మన జగపతి బాబు గారు తన క్యారెక్టర్కి కంప్లీట్గా జస్టిస్ చేశారు. అలాగే కమెడియన్ సత్య గారు కూడా తన కామెడీతో బాగా నవ్వించారనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో అదర్ కీ రోల్స్లో యాక్ట్ చేసినటువంటి సచిన్ కేడేకర్ గారు, సుబలాక సుధాకర్ గారు అండ్ తనికెళ్ళ బర్నీ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి మిక్కీ జే మేయర్ ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ పర్లేదు అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి సిన్సియర్గా వర్క్ చేస్తే సిస్టమ్కి ఎంతో మేలు జరుగుతుందని చూపించిన విధానంతో పాటు మన హరీష్ శంకర్ గారి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే మిస్టర్ బచ్చన్ క్యారెక్టర్ని అండ్ ఆ క్యారెక్టర్ యొక్క సీన్స్ని బాగా డిజైన్ చేసుకున్న మన హరీష్ శంకర్ గారు అదే రేంజ్లో ఈ మూవీ సెకండ్ హాఫ్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఇక్కడ సెకండ్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మన సత్య గారు, ఐ మీన్ కమెడియన్ సత్య గారు చేసిన కామెడీ అయితే బాగా పండిందనమాట. కానీ ఈ మూవీలో తన ట్రాక్ని చూసినప్పుడల్లా నాకైతే మిరపకాయ మూవీలో మన సునీల్ అన్న ట్రాకే గుర్తొచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటనేసి అంటే ఈ మూవీలో లవ్ సీన్స్ను కూడా ఏదో ఇరికించాలి అని ఇరికించేసారా తప్ప అవైతే ఈ మూవీ స్టోరీకి పెద్దగా యాప్ట్ అవ్వలేదని చెప్పాలి. అండ్ ఇక్కడ థర్డ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి భాగ్యశ్రీ బోర్షే యొక్క ట్రాక్ని కేవలం తన యొక్క గ్లామర్ని ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకున్నారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో తన డబ్బింగ్ కూడా తన క్యారెక్టర్కి అయితే పెద్దగా సెట్ అవ్వలేదు. సో ఈ రెండు కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయినాయి అనమాట. అండ్ ఇక్కడ ఫోర్త్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో విలన్ రోల్లో యాక్ట్ చేసినటువంటి మన జగపతి బాబు గారి యొక్క క్యారెక్టర్ వచ్చి ఎంత డేంజరస్ అనేది మూవీ స్టార్టింగ్లోనే చూపించారు. బట్ ఇక్కడ ఏంటనేసి అంటే హీరో తన ఇంట్లోకి వచ్చి రైడ్ చేస్తున్నప్పుడు తన నుంచి హీరోకి టఫెస్ట్ ఛాలెంజెస్ లేకపోవడం అనేది కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందనమాట. అండ్ ఇక్కడ ఫిఫ్త్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే
చూసుకున్నట్లయితే గైస్ ఈ మూవీలో కొన్ని సీన్స్ వచ్చి చాలా స్లోగా అండ్ రెగ్యులర్గా సాగుతున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అండ్ అంతేకాకుండా హీరో అండ్ విలన్ వీళ్ళిద్దరి మధ్య మైండ్ గేమ్ని కూడా ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేసుంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ మిస్టర్ బచ్చన్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూసేసి ఉంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.